నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్కు శాసనసభ ఆమోదం. 3 గ్రూపులుగా 59 ఎస్సీ కులాలు, అన్ని పార్టీల మద్దతు. ఎస్సీ వర్గీకరణను పారదర్శకంగా అమలు చేస్తామన్న సీఎం. దశాబ్దాల పోరాట ఫలితమేనని రేవంత్ రెడ్డి వెల్లడి. సభ ముందుకు దేవాదాయ చట్ట సవరణ బిల్. యాదాద్రిలో 18 మంది సభ్యులతో బోర్డు నియామకానికి సన్నాహాలు. ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానానికి ఈసీ మొగ్గు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సుప్రీం తీర్పుల మేరకు నిర్ణయం. దేశ ప్రజల్లో కుంభమేళా ఆధ్యాత్మిక స్ఫూర్తి నింపిందన్న ప్రధాని. ప్రపంచం మొత్తం భారత శక్తి వైపు చూసిందని వ్యాఖ్య. ఎట్టకేలకు భూమి మీదకు తిరుగు పయనమైన సునీత విల్మోర్ రేపు తెల్లవారుజాము ఫ్లోరిడా తీరంలో దిగనున్నట్లు నాసా వెల్లడి. సామాజిక న్యాయ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్కు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, సిపిఐ సంపూర్ణ మద్దతు పలికాయి. ఎస్సీ వర్గీకరణను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2026 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లు పెంచి ఆ మేరకు 3 గ్రూపుల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు సభలోని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. గ్రూప్ 1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%, మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9%, మాలలు ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు అమలు చేసేలా ఈ బిల్లును తీసుకువచ్చారు. సీఎం తరపున బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనరసింహ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనే విషయం మరోసారి నిరూపితమైందని దామోదర అన్నారు. చర్చలో మాట్లాడిన అధికార, విపక్ష సభ్యులు బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమలుపై పలు సూచనలు చేశారు. అత్యంత పగడ్బందీగా బిల్లును రూపొందించామన్న మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ అమలు చేయాలన్న సిఫార్సు తిరస్కరించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చొరవ వల్లే సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్య పరిష్కారమైందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఈరోజు 40 సంవత్సరాల కల, మా వాటా, మా వెనుకబాటుతనము, మా ఆత్మగౌరవము, మాకు గుర్తింపు. కేటగరైజేషన్ ఈజ్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ అండ్ కాంగ్రెస్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ సోషల్ జస్టిస్. తెలంగాణ హ్యాస్ 59 ఎస్సీ కమ్యూనిటీస్. సో ఈ వర్గీకరణ అనేది ఎంత జనాభాకి ఎఫెక్ట్ అయింది అంటే 52 లక్షలు కాదు, 1,78,914. ఎంత పర్సెంటేజు? 3.43%. వర్గీకరణ అనేది ఇట్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీస్. ఇట్ ఆల్సో నీడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. It also needs skill development like subplan. They also need an industrial policy. They need outsides. They need quality education with skill development. ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి అనుకూల కార్యాచరణ ఏది మీరు తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 2004 నుంచి 2014 మట్టుకు కాంగ్రెస్ వారు, 2014 నుంచి 2024 మట్టుకు బీజేపీ వారు కూడా మరి 10 సంవత్సరాలు సంపూర్ణ మెజారిటీ ఉన్నది పార్లమెంట్లో వాళ్ళకి, అబ్సల్యూట్ మెజారిటీ. అయినా సరే వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయలేదు. ఆ రోజు ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసి పంపించినాం, మన ఎంపీలు అడిగినారు. అయినా సరే ఆ రోజు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు కూడా రాజ్యాంగ సవరణ చేయడానికి ముందుకు రాలేదు అధ్యక్ష. ఒకవేళ నిజంగానే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ శాసనసభ తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినప్పుడు కేంద్రానికి, కేంద్రం దాన్ని చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు కార్యాచరణకు అనుకూలమైన మార్గం చేసి ఇది అయ్యుంటే
ఈ 10 సంవత్సరాల్లో పాపం ఈ ఫలాలు ఆ మాదిగ బిడ్డలకు దక్కేది కదా అని చెప్పి నా భావన అధ్యక్ష. ఈ 1, 2, 3 గ్రూపులుగా విభజించినటువంటి ఆయా సామాజిక వర్గాలలో కొన్ని విషయాలలో సవరించమని అనేక సందర్భాల్లో కొన్ని వినతి పత్రాలు కూడా వచ్చినాయి. ఆ వినతి పత్రాలు వచ్చినటువంటి కారణంగా కమిషన్ గడువును కూడా 1 నెల పొడిగించారు అధ్యక్ష. కానీ నెల కమిషన్ గడువు పెంచిన తర్వాత ఆ యొక్క కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందో రెండవసారి అనేది సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ, మరి అదే విధంగా మిగతా పోరాటం చేసినటువంటి ఆ నాయకులకు, ఆయా వర్గాలకు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద మీ అభిప్రాయం చెప్పమని అడిగితే కొంత బాగుంటుండే అధ్యక్ష. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే కార్యాచరణ ప్రకటించామని వివరించారు. బిల్లుకు పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపడం హర్షణీయమని, అత్యంత పారదర్శకంగా వర్గీకరణను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంలో ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా 51% ఆమోదిస్తే సరిపోతుంది ప్రజాస్వామ్యంలో. కానీ ఈ నిర్ణయంలో 100% అందరూ ముందుకొచ్చి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు పలికినరు. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బయట ఉన్న చాలా సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని సమర్థిస్తున్నారు. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం, సహేతుకబద్ధంగా వాళ్లకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లుకు ఆమోదంతో సీఎం సహా ఎమ్మెల్యేలు ఒకరినొకరు అభినందించుకున్నారు. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. మూసీ ప్రక్షాళనపై ఎవరు అడ్డుపడినా ఆపే ప్రసక్తే లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ విషయంలో విపక్షాలు సలహాలు ఇస్తే స్వీకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడేలా చేస్తే వారిని ఎదుర్కొని ముందుకెళ్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్, నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్ఛ నీరు, గాలి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో ₹1 కూడా రాలేదన్న మంత్రి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. మా ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ నగరవాసులకి, నల్గొండ జిల్లావాసులకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్చే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు అనేక శక్తులు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని మేము ప్రజాస్వామ్యబద్ధంలో మా ఆలోచనలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం.
వేసవిలో ఇప్పటి వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ వచ్చాక సర్వే చేస్తే 4 లక్షల ఇళ్లకు నీళ్లు రావట్లేదని తెలిసిందని, నీటి సరఫరాకు నిధులు కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు. గిరిజన గూడాల్లోనూ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు తాగునీటికి ఎలాంటి సమస్యలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ 15 నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటి వరకు ఉన్నాయి. కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్లు ఎంత ఉన్నాయి, ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము. మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంటరప్షన్స్, అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో పైప్ లైన్ తెగిపోవడమో మోటార్ ఖరాబ్ అవ్వడమో ఇట్లాంటివి తప్ప నీళ్లను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు. అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ భగీరథ పేరును కొనసాగిస్తున్నాం. ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి మేమున్నప్పుడు 100% ఇచ్చినాం, మీరు వచ్చినాక ఇయ్యలేదు అనడం ఇది కరెక్ట్ కాదు. గౌరవ సభ్యులు అడిగినట్టు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ట్యాంకర్స్కు వాస్తవంగా సిటీలో ఎంట్రీ మార్నింగ్ 7-9 తర్వాత లేకుండే, ఇప్పుడు 24 hours అలో చేస్తున్నాం. వాటర్ యొక్క సప్లైని ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని ఆ అంశాన్ని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది, గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా 3.5 నుంచి 4 ఏళ్లలో RRR ను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు RRR కు సంబంధించి 7 సార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశానని మంత్రి తెలిపారు. 2 నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకుని పనులు ప్రారంభం అయ్యేందుకు సహకరిస్తారని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. 33 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. RRR అనేది 3 నుంచి 3.5-4 సంవత్సరాలు గడ్కరీ గారి దగ్గర మన 2 గంటల 20 నిమిషాలు కూర్చున్నా. మీరు నాకు హామీ ఇచ్చే వరకు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి టెండర్లు ఓపెన్ చేసి పని 88% పూర్తయింది. సౌత్ది కూడా 3 monthsలో మేము అలైన్మెంట్ ఫిక్స్ చేసి పంపుతామని హామీ ఇచ్చాం. తప్పకుండా పూర్తి చేస్తామని మా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నతో పాటు మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేసుకో 60% ఈరోజు తెలంగాణ అర్బనైజ్లో ఈ RRR అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది. ఈరోజు తప్పకుండా దాన్ని చెప్పిన టైం పూర్తి చేస్తాం. మీలాగా మాకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదు, ఏం అలవాటు లేదు. దయచేసి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే సపోర్ట్ చేయండి. సౌత్ భాగంలో ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంటుంది. మేము మంచి రేటు, మార్కెట్ రేటు కూడా మంచి రేటు ఇస్తాం రైతులకు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టాం. కానీ మీరు అధికారుల మీద దాడులు చేపించి మా అభివృద్ధిని అడ్డుకోవద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. 1241 ఎకరాల్లో యాదాద్రి టెంపుల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 1987లోని చట్టాన్ని సవరించినట్లు వెల్లడించిన కొండా సురేఖ ఏడాదికి 100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవాదాయ శాఖలోకి వస్తాయని వివరించారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవన్న మంత్రి కాంగ్రెస్ సర్కార్ కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు మెరుగుపరిచిందని స్పష్టం చేశారు. టీటీడీ తరహాలో యాదాద్రిలోనూ 18 మంది సభ్యులతో బోర్డు నియమిస్తామని తెలిపారు. బోర్డు చైర్మన్ సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, కేవలం టీఏడీఏలు అందిస్తామని చెప్పారు. వైటీడీ బోర్డు ద్వారా యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వేద విద్యా సంస్థలను స్థాపించవచ్చని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి 1241 ఎకరాలు మరి ఏరియా అక్కడ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దీన్ని టెంపుల్ సిటీగా ఈ ఏరియా మారబోతుంది అధ్యక్ష. ఈ 1241 ఎకరాల్లో 6 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, మరి 3 గ్రామ పంచాయతీలు ఇవి ఇందులో విలీనం కాబోతా ఉన్నాయి అధ్యక్ష.
మన వైటీడీ బోర్డులో 18 మంది మెంబర్స్ ఉంటారు అధ్యక్ష. కమిటీ మెంబర్స్ 10 మంది, చైర్మన్ ఒకరు, 9 అదర్ మెంబర్స్, 1 మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, 1 ఫ్రమ్ ఎస్సీ, 1 ఫ్రమ్ బీసీ, 1 ఫ్రమ్ ఉమెన్ ఉంటారు అధ్యక్ష. ఇందులో వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు కూడా ఒకరు మెంబర్ గా ఉండడం జరుగుతుంది అధ్యక్ష. 1 ఫౌండర్ ట్రస్టీ అండ్ 4 అదర్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది అధ్యక్ష. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ఆయన కుటుంబ సభ్యులు సహా సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుగా, సాహితీవేత్తగా, పోరాట యోధుడిగా సురవరం కీర్తి అజరామరమని కొనియాడారు. ఇది ఆయనకు కాలానుగుణంగా దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కలవడం జరిగింది. వారు మంచిగా స్పందించారు, కానీ 10th స్కెల్ క్లియర్ అయ్యే వరకు ఏం చేయలేము అని చెప్పి అన్నారు. అది ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు క్లియర్ అయింది. దీనికి ఇంత తొందరగా కావడానికి కారణము సురవరం సుధాకర్ రెడ్డి గారు. వారు వారి ఎమ్మెల్యే సాంబశివరావు గారికి చెప్పి అసెంబ్లీలో చెప్పి తర్వాత మంత్రివర్గం అంతా వాళ్ళు ఫేవరబుల్ గా స్పందించారు. తర్వాత అసెంబ్లీలో కూడా అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరు చేశారు. సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి మే 28కి వస్తుంది. అదే రోజు తెలుగు యూనివర్సిటీలో ప్రారంభోత్సవము 2 జయంతి చేస్తే సంతోషంగా ఉంటుంది. అది గవర్నమెంట్ తరఫున చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అది భారతదేశంలో సాంఘిక చరిత్రలు నార్త్ ఇండియాలో ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్ర సాంఘిక చరిత్ర ముందు ఒక్కటి వచ్చిందట. భారత సాంఘిక చరిత్ర 2వ పుస్తకం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రలో సాంఘిక చరిత్ర. ఈనాడు దానికి సమానమైన పుస్తకం లేదు. వస్తే మనకు సంతోషమే, కానీ అలాంటి ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారి గుర్తునే రాస్తాడేమో. విద్యా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి ఆమోదింపచేయడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యత కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ లో బీసీ నేతలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా బీసీ బిల్లు లోక్సభలో ఆమోదింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సికింద్రాబాద్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద కంటోన్మెంట్ బీసీ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. దేశంలోనే బీసీ కులగణన చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆదిలాబాద్ లో సంబరాలు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఓ పిటిషనర్ కు భారీ జరిమానా విధించారు. తప్పుడు సమాచారంతో కోర్టును మోసం చేయాలని చూసేవారు హైకోర్టు గేట్ను కూడా తాకడానికి భయపడేలా చేస్తానని పిటిషనర్ పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ వివాదానికి సంబంధించి గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల గురించి సమాచారం ఇవ్వకుండా లేని సర్వే నంబర్లు ఉన్నట్లు చూపించి ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం చేశారని పిటిషనర్ కు జస్టిస్ నగేష్ భీమపాక ₹1 కోటి జరిమానా విధించారు. పాతబస్తీలోని బండ్లగూడ మండలం కందికల గ్రామంలో తనకు 9.11 ఎకరాల భూమి ఉందని వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కందగట్ల ధీరజ్ వాదనలు వినిపించారు. భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ బండ్లగూడ తహసీల్దార్ లేఖ రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తన భూమిని సేల్ డీడ్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ పేర్కొన్న సర్వే నెంబర్లు కందికల గ్రామంలో లేవని, ఆ గ్రామంలో 309/5తోనే సర్వే నెంబర్ ముగుస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్నారని వివరించారు. ఈ భూమిపై గతంలోనే పిటిషనర్ తండ్రి హైకోర్టులో 2 పిటిషన్లు వేశారని, వేర్వేరుగా దాఖలు చేసిన 2 పిటిషన్లను ఆయన విరమించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ల గురించి వెంకట్రామిరెడ్డి తన అఫిడవిట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కందికల్లో ఉన్న ప్రభుత్వ భూమిపై ఇప్పటికే యాజమాన్య హక్కులపై కేసులు నడుస్తున్నాయని, పాత పిటిషన్ల గురించి చెప్పకుండా వెంకట్రామిరెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించారని జీపీ తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు ₹1 కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు. ఇది అత్యంత భారీ జరిమానా అని, భూ బకాసురులపై ఉక్కుపాదం మోపేలా హైకోర్టు తీర్పు ఉందని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి.
మహాకుంభమేళా విజయం భిన్నత్వంలో ఏకత్వానికి ఓ నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రతువు దేశ ప్రజల ఐక్యతను, యావత్ ప్రపంచానికి భారత్ గొప్పతనాన్ని చాటిందన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి సబ్కా సాథ్ సబ్కా వికాస్ ప్రాముఖ్యతను ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. యావత్ ప్రపంచం భారత శక్తి సామర్థ్యాలను మహాకుంభమేళా రూపంలో చూసిందన్నారు. భారత శక్తి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తే వారికి మహాకుంభమేళా గట్టి సమాధానం ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆధార్తో ఓటరు ఐడీ అనుసంధానం ప్రస్తుత చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. అనుసంధాన ప్రక్రియపై చర్చించేందుకు త్వరలో యుఐడిఏఐ, ఈసీ నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది. 326వ అధికరణం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్తో ఓటరు కార్డును అనుసంధానించాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి పవన్ అధికారిక ప్రకటనలో ఈ వివరాలను తెలిపారు. ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానంపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి, ఎంఈఐటీవై కార్యదర్శి, ఆధార్ సీఈఓ భువనేష్ కుమార్, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని 326 అధికరణం ప్రకారం దేశ పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఆధార్ కార్డు ఒక వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. దీంతో ఆర్టికల్ 326కు లోబడే ఓటర్ ఆధార్ అనుసంధానం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.